అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం ఆరాధన కొరకు కొన్ని మాటలు మనం చూసుకుంటూ వచ్చినాం. మన ముఖ్యమైన అంశంలోనికి పోకముందు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ అధ్యాయం గురించి డేనియల్ అన్న గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. సమయం 12 కావస్తుంది. మా వాళ్ళు వినలేరు, ఇంతే చెప్పు అని ఎప్పుడు నాకు చెప్పలే. అంటే ఏ స్పీకర్ కూడా చెప్పడని నేను అర్థం చేసుకుంటున్నాను. అది చాలా గొప్ప విషయము. కొంతమంది అయితే కొన్ని సంఘాలకు పోతే, బ్రదర్ ఈరోజు పండగ కదా, తొందరగా అయిపోయి అంటారు. ఇంతకంటే ఏం పండుగ ఉంది దేవుని వాక్యం వినడం కంటే, అవునా కదా? సరే, అది ఎందుకు మళ్ళీ సమయం వ్యర్థం. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని దాదాపు మనం 4 భాగాలుగా విభజించవచ్చు. ఈ అధ్యాయాన్ని ఏ అధ్యాయముగా పిలవచ్చో నేను మీకు చెప్తూ వచ్చాను. ఏమనొచ్చు ఆ అధ్యాయం అంటే పునరుత్థానపు అధ్యాయము అని చెప్పచ్చు. ఎందుకంటే మొదటి వచనం మొదలుకొని చివరి వచనం వరకు, అంటే ఎన్ని వచనాలు ఉన్నాయి? 58 వచనాలు ఉన్నాయి. ఈ 58 వచనాలన్నీ కూడా పునరుత్థానాన్ని గురించే వ్రాయబడుతూ వచ్చింది. అందులో ఆ 58 వచనాలని, మొదటి వచనం నుంచి 58 వచనాలు 4 భాగాలుగా అధ్యాయాన్ని మనం విభజించవచ్చు. అందులో 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు ఒక ప్రశ్నతో మనం ఆ భాగాన్ని చెప్పుకోవచ్చు. ఏంటంటే మృతులు లేచెదరా. మన సబ్జెక్టు కూడా అదే. మనం బల్లవర్తమి మొదటి 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి దాదాపు 19వ వచనం వరకు ఒక ప్రశ్నతో ముగించబడుతుంది. అదేంటంటే మృతులు లేచెదరా, మృతులు లేచెదరా. అది రెండవదిగా 15వ అధ్యాయము 20 నుండి 28 వచనాలు మృతులు ఎప్పుడు లేస్తారు. ఫస్ట్ ఏంది? మృతులు లేచెదరా. రెండవది మృతులు ఎప్పుడు లేస్తారు. మూడవదిగా 15వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు, 49వ వచనం నుంచి 58వ వచనం వరకు, ఈ 2 భాగాలు కూడా మృతులు ఎందుకు లేపబడతారు అనే దాని గురించి ఆ వచనాలు మాట్లాడతాయి. చివరిగా 15వ అధ్యాయము 35వ వచనం నుంచి 48వ వచనం వరకు మృతులు ఏ రీతిగా లేపబడతారు అంటే, ఇప్పుడు 4 భాగాలు చెప్పినాం కదండి. 4 భాగాల్లో కామన్గా ఏ పదం వచ్చింది? మృతులు, అంతే కదా. ఇప్పుడు మనం పునరుత్థానం అంటే ఏంది? మృతులు తిరిగి లేవడమే కదా. మృతులు తిరిగి లేవడమే. ఇప్పుడు మృతులు లేచెదరా, మృతులు ఎప్పుడు లేస్తారు, మృతులు ఎందుకు లేపబడతారు, మృతులు ఏ రీతిగా లేపబడతారు అనే విషయం పైన ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందే మునుపు ఇదే 15వ అధ్యాయం 58 వచనంలో నేను ఆ మాట చెప్పేసి అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. అక్కడ ఏం రాయబడిందో చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని రాయబడింది. ఇప్పుడు మీరు గెస్ట్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ గెస్ట్ రూమ్లో ఒక వాక్యం రాయబడింది. మీరు పోయిన తర్వాత రూతు గ్రంథంలో నుంచి ఆ వాక్యం రాశారు. నేను అది చూసి చాలా సంతోషపడినా. అంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అనిపించింది ఆ వాక్యం. ఏం రాశారో మళ్ళీ మీరు ఎప్పుడైనా చూడండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట, కాగా ఎందుకు ఈ మాట ఇక్కడ ఉంది అధ్యాయంలో ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి, ఇలా చెప్పను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఈ మాట ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, మొదటగా నిజంగా మిమ్మల్ని చూస్తుంటే యవనస్తులు కానీ, పిల్లలు కానీ, కొంతమంది పెద్దలు కానీ, మీ వ్యక్తిగత జీవితాలు నాకు తెలియవు, ఎవరు నాకు చెప్పలేదు ఇంతవరకు, నేను అడగను కూడా, అలాంటి నాకు అనవసరము. కాబట్టి
మీ పరిచర్య, మీరు సమాజముగా కూడుకొనుట, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా అది ఒక గృహ కూడిక కానీ, ఒక స్తుతి కూడికైనా సరే, ఒక పండగ కూడికైనా సరే, ఒక ఉపవాస కూడికైనా సరే తక్కువ మంది రావడంలే. నేను డానియల్ అన్న గారిని అడిగిన, అన్న ఉపవాస ప్రార్థన కదా, ఎంతమంది వచ్చింటారు? ఒక 50 మంది వచ్చింటారంటే, ఏంది నా అలా మాట్లాడతారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలిపేసి మన శ్యామన కోపం వచ్చేసి లోపలే 40 మంది ఉన్నారన్నా అని అన్న. కాబట్టి అంతా కలిపేసి దాదాపు ఒక 100 మంది, ఒక 80-70 మంది దాకా వచ్చింటారు అని అన్నారు. నిజంగా ఒక ఉపవాస ప్రార్థనకు సంఘం అంతమంది రావడం అంటే, సంఘము రావడం అంటే, నేనేదో మిమ్మల్ని ముఖస్థుతి చేయాలని నా ఉద్దేశం కాదండి. ప్రభు దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా చేయండి, చెప్పండి, మరి ఎక్కువగా ఎలాగు చేయొచ్చు? సమాజముగా. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సమాజముగా కూడుకుంటున్నారు, ప్రభు పనులలో ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి పిన్నలైన పెద్దలైన ఎవరైనా సరే ప్రభు ఇంటిని ప్రేమించినప్పుడు, ప్రభు పనిని ప్రేమించినప్పుడు దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు. అయితే మీరు మంచి మనసుతో చేసినప్పుడు, ఇది ప్రభు పనిని మీరు చేసినప్పుడు, నేను నా దేవుని పని చేస్తున్నానని మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణి మనసులో పెట్టుకొని చేసినప్పుడు దేవుడు మీ ప్రయాసను వ్యర్థము చేయడు. మీ పైన ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరు ఆ నాయకుడు? మోషేనా, దావీదా, యేసుప్రభువా? ఎవరు? యేసుప్రభు. ఎవరండి నాయకుడు? మిమ్మల్ని నడిపించిన నాయకులు ఎవరు? డానియల్ అన్నగారు. సంఘక్షేమాన్ని కోరి, ఆ సంఘక్షేమం కోసము నిజంగా బేర్షిబా వాళ్ళతో ఫోన్ చేసి, అన్న మాకు ఇలా కూడికలు ఉంటాయి, గృహ కూడికలు ఉంటాయి, ఇట్లా మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు పంపించండి. కొంతమంది ఏం చేస్తాము, నేను కూడా ఏం చేస్తాను, ఒక్కోసారి ఆ పెద్దలతో ఎందుకు వచ్చిన తలనొప్పిలే, పేరు రాపిస్తా, పరిచయం వేయమంటాము, ఎవరు వస్తే ఏముందిలే అని ఒక్కోసారి నేను కూడా అనుకుంటా. కానీ అదే పనిగా పర్టికులర్గా, అన్న మా పరిస్థితి ఇది, మాకు అంతో ఇంత కొద్దిగా వాక్యం చెప్పే వాళ్ళు పంపించండి. ఎందుకు ఇవన్నీ? ఎందుకు చెప్తున్నాడు అన్నగారు? సంఘము యొక్క క్షేమము కోరి. సంఘము యొక్క క్షేమము కోరే నాయకునికి సంఘము లోబడడం ఆశీర్వాదకరం. నేనేదో ఆ లాభాన్ని ఆశించి మళ్ళీ నన్ను పిలుస్తారని నేను చెప్పడండి, ఇట్లాంటి కథలు నేను చెప్పను. నాయకుడికి లోబడం ఆశీర్వాదకరం, మనస్ఫూర్తిగా దేవుని పని చేయడం ఆశీర్వాదకరం. అందుకని ఎక్కడేమన్నాడు? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధిని మీరు చచ్చేంత వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు, మీరు చచ్చేంత వరకైనా, యేసు ప్రభు వచ్చేంత వరకైనా మన ప్రయాసము ఏం చేయకూడదు? సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు, నాయకుడు మొదలుకొని చిన్నపిల్లవాడి వరకు ప్రతి ఒక్కరు ఏ క్షేమం చూడాలా? ఏ క్షేమం? యెరూషలేము యొక్క క్షేమం. మీది యెరూషలేం కాలేండి, మీ ఏం పేరునా? బేతేలా. మీరు ఏ క్షేమం చూడాలి? మీరు ఎవరైనా సరే బేతేలు క్షేమం చూడాలి. అంటే బేతేలు అంటే దేవుని సంఘం యొక్క క్షేమము చూడాలి. ఆ సంఘం క్షేమం కోసం పాటుపడే వారితో ప్రయాసపడాలా. అది అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. కాబట్టి పునరుత్థానం ద్వారా ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. పునరుత్థానం ద్వారా ఏమొస్తాయి అంటే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి పోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తుడైన పౌలు ఈ విధంగా కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇది కొరింథీ సంఘం అనేది ఒక ద్వీపములో ఉన్న సంఘం. ద్వీపకల్పం అంటే చదువుకున్న వాడు కొంతమందికి అర్థం ఉంటుంది, కొంతమంది చదువుకోలేని వారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ద్వీపములో ఉన్న సంఘం ఇది కదా. ఈ సంఘముతో పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే 12వ వచనంలో, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు పౌలు? మీలో కొందరు ఏమంటున్నారు? మృతుల పునరుత్థానము లేదు. ఇప్పుడు మీరంతా ఏమంటారు చెప్పండి? ఉందా లేదా? దేని కొట్టేస్తారు మీరు? ఉందని దాన్ని కొట్టేస్తారా, లేదని దాన్ని కొట్టేస్తారా? అంటే మీరంతా మంచోళ్ళే, దైవ జ్ఞానం కలిగిన వాళ్ళే. వీళ్ళకి ఏ జ్ఞానం లేదంటే దైవ జ్ఞానం లేని వాళ్ళని పౌలు చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్పడంలే.
కాబట్టి మృతుల పునరుత్థానము లేదని అనుకుంటున్నారంట. చూడండి ఆ మాటలు ఎన్నిసార్లు రాయబడ్డాయో. 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో నేను 15వ అధ్యాయము 15వ వచనం 2వ లైన్లో ఆ మాట ఉంటుంది. మృతులు లేపబడని ఎడల అన్నాడు. 16వ వచనం మృతులు లేపబడని ఎడల. 29వ వచనం 2వ లైన్లో మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల. 32వ వచనంలో 2వ లైన్ మృతులు లేపబడని ఎడల. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి, ఎన్నిసార్లు చెప్తున్నాడు అంటే మృతుల పునరుత్థానము లేదని కొంతమంది ఏం చేస్తున్నారంట, వాదిస్తున్నారు. ఇంతకీ నా తలంపు ఏంటంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మృతుల పునరుత్థానము లేదు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు ఈ మాటలు చెప్పగలరు? అది ఆ 2 మాటలు అని చెప్పేసి ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. కొంతమంది ఏమంటున్నారంట, మృతుల పునరుత్థానము లేదు, మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదు అని అంటున్నారంట. ఎవరో కొందరు? బైబిల్లో రాయబడిన ఆ కొంతమంది ఎవరో మనం చూడగలిగితే ఎవరు పునరుత్థానం లేదంటున్నారు? 23వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ వచనం. సద్దుకయులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు. ఎవరంట వీళ్ళు? పునరుత్థానము లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు? సద్దుకయులు. కాబట్టి సద్దుకయులు దేని నమ్మరు? పునరుత్థానము లేదు అని వీళ్ళు నమ్ముతారు, లేదు అని వీరు నమ్ముతారు. చూడండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. 22వ అధ్యాయము 23వ వచనం. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దుకయులు. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దుకయులు. వీళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? దేని గురించి అడుగుతున్నారు? వీళ్ళకి ఎప్పుడు పెళ్లి గోలే. ఏ గోల? దేని గురించి అడుగుతున్నారు వీళ్ళు? ఒక బోధకుడు ఉన్నాడండి, పేరు చెప్పడానికి ఇష్టపడుతున్నా కానీ చెప్పడం అంత బాగుండదు కాబట్టి నేను చెప్పడంలే. కొంతమంది అభిమానులు కూడా ఉండొచ్చు అట్టటి వాళ్ళకి. చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా పెళ్ళిళ్ళు ఉంటాయంట. ఏముంటాయంట? ఈ లోకంలో చేసుకొని చచ్చిపోతాంటే పెళ్ళిళ్ళు, యాగలాగా చచ్చిపోతాంటే మళ్ళీ ఆడు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఆడు కూడా భరించలేని పరిస్థితి. ఒక దైవ సేవకుడు చెప్తున్న వర్తమానాలు అవి. పరలోకంలో ఏముంటాయంట? వీళ్ళు అదే అడుగుతున్నారు. పునరుత్థానము లేదు అని చెప్పేటువంటి సద్దుకయులు, అయ్యా ఒక ఆమె ఉంది, ఆమెకి ఇంతమంది ఉన్నారు, ఆమె చనిపోయిన తర్వాత లేచిన తర్వాత ఆమెకు చివరిసారిగా ఎవరు భర్త అవుతారు అంటుంటే యేసు ప్రభు అంటున్నారు, ఒరే స్వామి దైవ జ్ఞానం లేని వాళ్ళారా, అప్పుడు ఏమీ ఉండవురా అంటున్నాడు. ఎవరు? ప్రభు అయిన ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు. కాబట్టి పునరుత్థానము లేదు. వీరిలో కొందరు ఏమంటున్నారంట? పునరుత్థానము లేదు అని చెప్తున్నారు. వారిలో మొదటి వాళ్ళు ఎవరంటే సద్దుకయులు. చూడండి, తర్వాత అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. బైబిల్ గ్రంథములో పునరుత్థానమును గురించి ఎగతాళి చేసిన వారు, పునరుత్థానమును విశ్వసింపని వారు ఎవరో దైవాత్మ చేత కొన్ని సంగతులు రాయబడుతూ వచ్చినాయి. ఆ సంగతులు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనం. 17-18. ఎపికురీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. ఏమంటున్నారు? పౌలు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం విన్నటువంటి కొందరు జ్ఞానులు. ఎవరు వీళ్ళు? అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో గ్రీకులు ఏమి వెదుగుచున్నారంట? గ్రీకులు ఏమి వెదుగుచున్నారు? గ్రీకులు జ్ఞానము వెదుగుచున్నారు. గ్రీకులు జ్ఞానము వెదుగుచున్నారని రాయబడింది. అంటే గ్రీకులు అంటేనే దేనికి ప్రసిద్ధి? జ్ఞానమునకు ప్రసిద్ధి. ఏవైనా కొత్త సంగతులు తెలుసుకోవాలని ఆశపడే వాళ్ళు.
కొత్త సంగతులు తెలుసుకోవాలని ఇప్పుడు నేను వచ్చానండి మీ దగ్గరికి. గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈస్టర్ సందర్భంగా ఏ స్పీకర్ ఇప్పుడు మేము ఏమన్నా ఏం చేయాలన్నా ఏం స్పీకర్ అంటే మేము స్పెషల్ స్పీకరు. ఏ స్పీకర్లు మేము స్పెషల్ స్పీకరు. ఇప్పుడు స్పెషల్ స్పీకర్ మీ దగ్గరకు వచ్చి రోజు చెప్పినా అనుకోండి, మీకేమనిపిస్తుంది చెప్పండి? నిజం చెప్పండి, మనసులో ఏమి లేకుండా చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏందిరా స్వామి ఈరోజు కూడా చెప్పిన సంగతులే ఏంది అయ్యే చెప్తున్నారు అని అనుకుంటారు కదా చెప్పండి. అసలు ఈరోజు సందర్భం ఏంది, వచ్చిన వాడు ఏం చెప్తున్నాడు అని అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారు. నేను కూడా మీ జాతే, నేను కూడా మీ వాడినే, నేను కూడా అనుకుంటా. ఈ గ్రీకులు ఈ పౌలు పునరుత్థానాన్ని గురించి చెప్తుంటే వాళ్ళకేమనిపిస్తుందంటే చూడండి ఎంత చక్కగా అక్కడ దేవుడు రాయించి పెట్టాడు. 15 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 18 మంచి మళ్ళా చదువుతాను. ఎపిక్యూరులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిది అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించడు గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని. పౌలు పునరుత్థానాన్ని గురించి చెబుతుంటే జ్ఞానము కలిగిన గ్రీకులు, దైవజ్ఞానమా లోకజ్ఞానమా? లోకజ్ఞానము కలిగిన గ్రీకులు ఏమంటున్నారంట? వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొని. భయంకరమైన మాట చెప్పమంటారా? పుట్టినోట్లో ఏముందో చూడండి, 4 సంఖ్య వేసి. నన్ను నిజంగా నవ్వు వచ్చింది ఆ పదం చెందరా. ఈ పౌలుపై పునరుత్థానం గురించి చెప్తుంటే అయ్యా యేసు ప్రభు లోకానికి వచ్చినాడు, చనిపోయినాడు, ఆయన దేవుడు, సమాధిని గెలిచి తిరిగి లేచినాడు అని పౌలు ప్రసంగం చేస్తుంటే వీళ్ళు ఏ బోధ అనుకుంటారు? దాన్ని లేచేదెవరు? సమాధులలో అండి లేచేదెవరండి? దయ్యాల మనుషులా? అది వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ. ఒరే లేచేదెవరు? దయ్యాలే కదా. వీడు దేని గురించి చెప్తున్నాడు? దయ్యాల బోధ చేస్తున్నాడే, ఏదో క్రొత్త బోధ చేస్తున్నాడే అని చెప్పేసి మళ్ళా సమాజం దగ్గర తీసిపోయారు. అక్కడ మళ్ళా చెప్పమంటున్నారు. చూడండి అదే అధ్యాయం 17వ అధ్యాయం 32వ వచనం. 17వ అధ్యాయం 32వ వచనం. మృతుల పునరుత్థానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని. అంటే అపహాసం చేస్తే ఏం చెప్తున్నారంటే పౌలు పునరుత్థానాల గురించి చెప్తే, పునరుత్థానం అంటే ఏంది? అయ్యా దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన పాపములు భరించినాడు, యూదుల యొక్క పాపాలన్నీ భరించినాడు. అన్ని జనుల యొక్క, గ్రీకులు అంటే ఎవరు? అన్ని జనులు కదా. ఆ ఏథెన్స్లో ఉన్న వాళ్ళంతా అన్ని జనులు, గ్రీకులు అంటే అన్ని జనులు, ఏ భేదము లేదు. గ్రీకులని యూదుడని భేదము లేదు. యూదులు ఎవరు? దేవుని ప్రజలు. గ్రీకులు ఎవరు? అన్ని జనులు. కాబట్టి గ్రీకు ఏథెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు? గ్రీకులు. ఆ అన్ని జనులకు పౌలు యేసుప్రభు స్వార్థ చెబుతూ ఆ దేవుడు మన కోసం వచ్చినాడు, సిలువలో రక్తం కార్చినాడు, ఆయన చనిపోయినాడు, ఆ దేవుడు తిరిగి లేచాడు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంట? అపహాసం చేస్తూ ఒరే పౌలా నువ్వు చెప్పింది ఏదో భలే ఉంది, ఇంకొకసారి చెప్పు అని ఎగతాళిగా అడుగుతున్నారంట. ఎవరు? ఎపిక్యూరీలు. ఎవరు వీళ్ళు? గ్రీకు తెగలలో ఒక తెగ వీళ్ళు. గ్రీకులలో తెగ వాళ్ళు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే గ్రీకులు. కాబట్టి పునరుత్థానము లేదు అని చెప్పేది కొందరిలో ఎవరు బైబిల్లో? మొదటిగా సద్దుకాయులు, రెండవదిగా గ్రీకులు. తర్వాత అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 24 నుంచి చూడండి. 24 నుంచి 24 వచనం. ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. ఇక్కడ ఫేస్తు అనే ఒక అధికారి కనబడుతున్నాడండి. ఎవరితను? ఫేస్తు అనే ఒక అధికారి. 24వ అధ్యాయం అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 27వ వచనం చూడండి.
24, 27. 2 సంవత్సరములైన తర్వాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకునవలని కోరి పౌలును బంధకములలోని విడిచిపెట్టి పోయెను. కాబట్టి ఇతను ఒక అధికారిగా మనకు కనబడుతున్నారు. ఎవరు? ఫేస్తు అనేవాడు ఒక అధికారిగా మనకు కనబడుతున్నాడు. అధికారములో ఉన్నటువంటి ఈ వ్యక్తి పౌలు ప్రసంగం చేస్తూ పునరుత్థానాన్ని గురించి చెప్తుంటే ఈ వ్యక్తికి పునరుత్థానపు మాటలు ఏ మాటలు కనబడ్డాయంట? వెర్రి మాటలు. అందుకని ఏమన్నాడు? నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు ఏం పుట్టింది? వెర్రి పుట్టింది. చూడండి ఏం మాటలు మాట్లాడారు పౌలు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రసరింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అంటే పౌలు ఇక్కడ దేని గురించి సాక్ష్యం చెప్తున్నాడు? పునరుత్థానాన్ని గురించి. ఈ పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం చెప్తూ ఏ ప్రవక్తల గురించి చెప్పినాడంట? మోషే ఇంకా కొంతమంది ప్రవక్తలు ఈ పునరుత్థానాన్ని గురించి చెప్పిన లేఖన భాగాలని వారికి వివరించి చెప్తుంటే ఈ ఫేస్తు అనేవాడు, ఈ అధికారి, ఆ పునరుత్థానపు మాటలు అతను ఎలా పడ్డాయంట? వీడు వెర్రోడు, వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే పదం శిష్యులు అన్నారండి. లూకా రాసిన సువార్తలో మనం అక్కడ పోవడంలో కాబట్టి అధ్యాయం చూడంలే. లూకా రాసిన సువార్తలో మీ వాళ్ళే అక్కోళ్ళే అడిగిపోయినారు. యేసు ప్రభు అరిమత యేసు శవాన్ని తీసుకుపోతే అప్పుడు పోయినారు పాపం. మళ్ళీ పందెల కాడనే పోయినారు. యేసు ప్రభు అక్కడ శవంలే, ఆ బాడీ లేకపోయే లోపల వాళ్ళు ఏదో దిగులు పడుతుంటే అప్పుడు దేవదూత వచ్చి వాళ్ళు బలపరిచి అమ్మ మీకు ఆయన సజీవుడే లేచిపోయాడంటే అప్పుడు వారు విశ్వసించి పరిగెత్తుకుంటా పోయి ఎవరు చెప్పినారు? శిష్యులు చెప్తే అప్పుడు వీళ్ళేమన్నారు? వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి ఏమనిపించాయంట? వెర్రి మాటలు. వెర్రి మాటలుగా అపోస్తులకు అవి కనబడుతూ వచ్చినాయి. 11 మంది అపోస్తులకి అవి వెర్రి మాటలుగా కనబడుతూ వచ్చినాయి. ఆ ఫేస్తు ఆ మాట అంటానే పౌలు ఏమన్నాడు చూడండి 25వ వచనంలో, 24 నుంచి మళ్ళీ చదువుతాం. లేకపోతే అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లనను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియుగల మాటలనే చెప్పుచున్నాను. అయ్యా నేను ఎర్రోని కాదురా స్వామి, నువ్వు ఎవడు వాడు తెలుసా? నువ్వు మహాఘనతను వహించుండొచ్చు లోకంలో, కానీ నేను చెప్పే మాటలు వెర్రి మాటలు కాదు ఫేస్తు, అవి సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలు. కాబట్టి బైబిల్లో పునరుత్థానమును నమ్మని కొందరిలో ఎవరెవరున్నారు? సద్దూకైలు, గ్రీకులు, ఫేస్తు. అసలు వాళ్ళు మనోళ్ళే ఉన్నారు. ఎవరు వీళ్ళు? మనోళ్ళే. ఎవరు వాళ్ళు? మనమే చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు, ఎవరు వీళ్ళు? అన్యుల సంఘములో ఉన్నవాళ్ళ? మీలో కొందరు అంటే ఇప్పుడు మీరున్నారండి, మీలో కొందరు మధ్యాహ్నం నాకు బిర్యానీ తెచ్చి పెడతారని అనుకోండి, మీరా వేరే వాళ్ళు చెప్పండి. అంటే నాకు అడగడం లేదులేండి, తమాషకి అంటున్నా. మీలో కొందరు అంటే మీరేనా? పక్క వాళ్ళు చెప్పండి, మీరే కదా. ఇప్పుడు పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు అని అంటున్నాడంటే ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులు. ఎవరు వీళ్ళు? కొరింథీ సంఘములో ఉన్న దేవుని నమ్ముకున్న వారు, కొరింథీ సంఘములో బాప్తిస్మములో పాలు పొందిన వారు. ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం చూడండి.
అంటే ఆ సంఘములో ఉన్న దేవుని బిడ్డలలో కొంతమంది ఏమి నమ్మడం లేదంట? ఏమి నమ్మడంలే? పునరుత్థానమును నమ్మడం లేదు. పునరుత్థానము నమ్మడం లేదు. అందుకనే కొరింథీ సంఘములో ఉన్నటువంటి భయంకరమైన పాపాలు మరి ఎక్కడ కూడా లేవు. ఒక మాటలో చెప్పాలంటే లేవు. కాబట్టి ఆ సంఘంలో ఉన్న కొంతమంది దేవుని బిడ్డల్లో ఏమి లేదని వారు నమ్ముతున్నారు? మృతుల పునరుత్థానము లేదని నమ్ముతున్నారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? నలుగురు వచ్చారా? ఇంకొకరిని చూద్దాం రండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం లేదా 17-18 కలిసి ఉన్నాయి. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనును ఫిలేతును ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంట? వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీళ్ళు కూడా ఎక్కడున్నారండి? వీళ్ళు కూడా ఒకప్పుడు సత్యమును నమ్మిన వారే. నమ్మి తర్వాత ఏం చేసినారు? వీళ్ళు కూడా పునరుత్థానం లేదు, ఏమి లేదురా, అంతా డూప్ మాటలు, ఉండింది ఒక్క జీవితమే, కాబట్టి ఏం చేయాలా? తినాలా, తాగాలా, సుఖించాలా, ఈ జీవితం పోతే మరొక జీవితము లేదురా, ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారంట? సంఘస్థులతో, కొంతమంది విశ్వాసులతో ఏం చెప్తున్నారు వీళ్ళు? మృతుల పునరుత్థానము గతించిపోయింది, అది లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఎంతమంది అయినారండి? మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని చెప్పుచున్నారు. అందులో ఎవరెవరున్నారు? సద్దూకైలు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, ఫేస్తు అనే ఒక మహాఘనత వహించిన అధికారున్నాడు, కొరింథీలు ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మనకు తారసపడుతున్నారు. ఒకానొకప్పుడు యేసు ప్రభువును వెంబడించిన శిష్యులు కూడా ఆయన తిరిగి లేచినాడని మన సహోదరీలు చెబితే ఆ సహోదరులు ఏం చేయలేదండి? వాళ్ళు కూడా నమ్మలేదండి. వాళ్ళు కూడా చూద్దాం. ఆ మాట కూడా చూడండి. లూకా రాసిన సువార్త, ఆ మాట కూడా చూద్దాం. ఎందుకు ఆ లేఖన భాగం వదిలిపెట్టుకోవాలా? లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా రాసిన సువార్త అక్కడ మాట ఉంటుంది చూడండి. 24వ అధ్యాయం 10వ వచనం, లేకపోతే 9వ వచనం చదువుతాను. 24:9 నుంచి. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా, ఎవరు వీళ్ళు? మగ్దలేనే మరియు యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వీళ్ళు పోయి వాళ్ళకి చెప్తే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎలా ఉన్నాయంట? వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అసలు యేసుప్రభు పునరుత్థానుడు కాకముందు సద్దూకైలు నమ్మలేదు. సొంత కుటుంబములోని వారే ఎవరిని నమ్మలా? యేసుప్రభును నమ్మలా, సద్దూకైలు నమ్మలా. యేసుప్రభు కుటుంబమే అంటే యేసుప్రభు సహోదరులే, యేసుప్రభు సహోదరీలే యేసుప్రభుని ఏం చేయలేదు? ఆయన నమ్మలా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కూడా మతంలో ఉండి ఆయన నమ్మలా. యేసుప్రభు శిష్యులు సైతం ఆయన లేచినాడంటే వాళ్ళు కూడా నమ్మలా.
ఎప్పుడైతే ఆ క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచి అనేకులుగా అగుపడుతూ వచ్చినాడో ప్రపంచాన్ని మార్చేసినాడండి. ఎవరు? ప్రపంచాన్ని మార్చినాడు. నమ్మని వారు నమ్మేటట్లు చేసినాడు. కుటుంబం నమ్మింది, శిష్యులు నమ్ముతూ వచ్చారు. నమ్మని వారు నమ్మినారు. ప్రభువు కోసము ఎంత రోషము కలిగి బ్రతుకుతూ వచ్చినారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ రిజరక్షన్. అవునా కదా చెప్పండి? పునరుత్థానపు శక్తి అది. ఎవరైతే ఆయన నమ్మలేదో ఆ పునరుత్థానపు శక్తి ద్వారా అనేకులు నమ్ముతూ వచ్చారు. కాబట్టి కొందరు ఏమంటున్నారంటే, కొందరు అయ్యా పునరుత్థానం లేదని, పునరుత్థానం గతించనని తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు అని మనం అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం కాడికి పోయి పౌలును మనం అడిగితే పౌలు మనకిచ్చే జవాబు ఏంటంటే, రెండు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎవరు పునరుత్థానాన్ని విశ్వసించరంటే, ఎవరు పునరుత్థానమును నిరీక్షణ కలిగి ఉండరు అంటే, ఎవరు పునరుత్థానము గతించిపోయింది అని చెబుతారంటే, ఎవరికి పునరుత్థానపు మాటలు వెర్రి మాటలుగా కనబడతాయి అంటే, ఇక్కడ ఆన్సర్కు ఒక మూడు సందర్భాలు ఉన్నాయి. అది నేను చెప్పి ఒక సందర్భాన్ని చూస్తాను. 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమనెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎవరు? పునరుత్థానము లేదు అని చెప్పే వాళ్ళు ఎవరంటే, పునరుత్థానపు మాటలను వెర్రి మాటలుగా భావించని ఈ లోకములో ఉన్న బతుకనుకునే వాళ్ళు దేని నమ్మరు? వాళ్ళు పునరుత్థానాన్ని నమ్మరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మనుషులందరికంటే, అంటే పునరుత్థానము లేదు, మరొక జీవితము లేదు, ఉన్నది ఒకటే జీవితము, ఇదే జీవితము అని అనుకునేవాడు మనుషులందరికంటే ఎవరంట? ఈరోజు పునరుత్థానపు ఆరాధనలో ప్రవేశించిన నీవు కూడా ఒకవేళ పునరుత్థానాన్ని గురించి నిరీక్షణ నీకు లేకపోతే, నేను చస్తే, నా దేవుని సువార్తను ప్రకటిస్తూ నేను చచ్చిపోతే, నా దేవుని గురించి నేను సాక్ష్యం ఇస్తూ నేను చనిపోతే, నాకంటూ ఒక పునరుత్థానం ఉందని ఒక నిరీక్షణ నీ హృదయంలో లేకపోతే, నువ్వు మనుషులందరికంటే ఎవరు? నువ్వు దౌర్భాగ్యుడవు. నీ భాగ్యము లేదు నీకంతే, నువ్వు దౌర్భాగ్యుడవు. ప్రవీణ్ పగడాలన్న గారు చివరిసారిగా తను వర్తమానం ఇస్తూ ఏం చెప్పాడు సార్? చివరిసారిగా అద్భుతమండి, అమోఘం. ఆ మాటలు అమోఘం. ఛత్తీస్గఢ్లో కొంతమంది చంపేస్తూ వచ్చినారు. ఈ మతానికి సంబంధించినటువంటి బిల్లు ఒకటి తీసుకొని వస్తున్నారు. ఆ తీసుకొని రావడంలో మత సంబంధమైన సంఘర్షణలు జరిగే దేశాలలో మన దేశం నెంబర్ 1 అని చెప్పేసి ఆ మాటలు చెబుతూ, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి క్రైస్తవుల హింసను చెబుతూ, ఈ మతాన్ని గురించి, ఆ ర్యాంకు గురించి, భారతదేశం ర్యాంకు చెప్తూ, తన లాస్ట్కు తను అంటున్న మాట ఏం తెలుసా? తనన్న మాట ఏం తెలుసా? మరణం ఎప్పుడు వచ్చినా నేనేం చేసుకుంటాను? థ్యాంక్ యూ అన్న. ఏం చేసుకుంటాడా? మరణం ఎప్పుడు వచ్చినా నేను ఆలింగనం అంటే మరణాన్ని గట్టిగా కౌగులించుకుంటున్నాడంట. ఎవరు? ప్రవీణ్ పగడాల అన్నగారు. ఎందుకంటే ఆయనకు అంత ఇది? కోట్లున్నాయి కదా, ఆస్తులున్నాయి కదా, చక్కటి చదువు ఉంది కదా, బిడ్డలు ఉన్నారు కదా, భార్య ఉంది కదా, అనేకులు రే నిన్ను చంపేస్తావురా అని ఎప్పటి నుంచి ఆయన హెచ్చరిస్తున్నారు కదా, రే నువ్వు ఏ రూట్లో పోతావో, ఏ రూట్లో వస్తావో, నీ ఇంటికి కూడా నువ్వు పోలేవురా అని చెప్పేసి ఆయన భయపడిస్తూ వచ్చారు కదా. కానీ దేనికైనా భయపడలేదు. తనకున్న నిరీక్షణ ఒకటే, సత్యము విషయమే నేను సాక్షిగా నిలబడితే నాకంటూ ఒక జీవితం ఉంది. ఏందది? పునరుత్థానం. నేను లేస్తా. ఎవరితో పాటి? నా దేవుడు వస్తే నా దేవుడితో పాటు నేను లేస్తా. ఈ జీవిత కాలము మట్టికే క్రీస్తు నందు మనం నిరీక్షించిన మనుషులందరికంటే ఎవరు మనం? ఎందుకు వచ్చినాం మందిరానికి? ఏదో ఈస్టర్ పండుగ కాబట్టి వచ్చినాం బ్రదర్.
ఈ డానియేల్ అన్న పోరు తట్టుకోలేక, ఏమమ్మా కనపడితే మందిరానికి రాలేదే అని అడుగుతాడని వచ్చినాం బ్రదర్. అందుకు వచ్చినావా? పండగ కాబట్టి వచ్చినావా? లేకపోతే సంఘంలో కనపడకపోతే బాగుండదు అని వచ్చినావా? ఎందుకు వచ్చినారు? ఎందుకు వచ్చినాం? ఒక నిరీక్షణ అంటూ మనకు లేకపోతే, దేవుని సేవలో ఒక నిరీక్షణ అంటూ మనకు లేకపోతే, నువ్వు మైకు పెడుతున్నావా? నువ్వు చాపేస్తున్నావా? మందిరంలో గిన్నెలే కడుగుతున్నావా? నేను చెప్పంటావండి, మా సంఘంలో ఒక ఆమె ఉంది. ఒకవేళ మా వాళ్ళు ఈ లైవ్ చూసినా నాకు ఇబ్బంది లేదనుకోండి, అని డేర్ అండ్ డాషే. ఒకసారి మందిరంలోకి వచ్చినప్పుడు ఒక అక్కగారితో అక్కడ టీ పెట్టండి, యవనస్తుల మీటింగ్లో టీ పెట్టండి అని చెప్పిన. ఆమె ఏమన్నారంటే, అన్నా నాకు టీ పెట్టను రాదున్నా అనింది. ఎవరు? అక్కోళ్ళే, మీరే అన్నారు. ఆయన వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత, నేను మా భార్య ఇంటికి పోయిన తర్వాత లక్షణంగా పాలు స్టవ్ పైన పెట్టి దాంట్లో టీ పొడి వేసి దాంట్లో పంచదార వేసి అన్నా టీ అని తెచ్చిస్తుంది. అప్పుడు నేను మనసులో అనుకున్నా, ఓరే దేవుడా, దేవుని మందిలో టీ పెట్టమంటే టీ రాదని చెప్పింది అక్కగారు, ఇంటికి పోతే ఏమిస్తుంది? దేవుని మందిరంలో పనంటే హీనంగా చూస్తున్నావు నువ్వు దేవుని దృష్టిలో హీనమైపోతావు, జాగ్రత్త. ఈ రోజుకు నేనేం చేస్తాను తెలుసండి, ఈ రోజుకు సైతం మందిరంలో ఒకవేళ ఎవరైనా పరిచర్య చేయకపోతే, రావడం ఆలస్యమైతే, నేనే పొరక తీసుకొని ఊడ్చే ముందు ఏం ప్రార్థన చేసుకుంటాను తెలుసా? ప్రభువా, నీ మందిరంలో ఈ పొరక పట్టుకొని నీ కసు ఊడ్చడానికి కూడా నేను యోగ్యుడను. ఆ మనస్సు నీకుండాలా. ఎందుకో తెలుసా? నీకంటూ బహుమానం ఉందండి. అందుకనే 15:50 ఏమన్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మందిరంలో పనులు చేసే విషయంలో అలసత్వం వహించొద్దండి. దేవుని పనిని తక్కువగా చూడొద్దండి. పాటలు పాడేది గొప్ప కాదు, వాక్యం చెప్పేది గొప్ప కాదు, ఏదో పెద్దరికంలో ఉండేది గొప్ప కాదు. మందిరంలో నువ్వు లెట్రిన్లు కడిగినా అది దేవుడు ఏమిస్తాడు నీకు? నీ బహుమానం సంపాదించుకుంటావు. ఆ పరలోకపు రిజర్వ్ బ్యాంకులో నీ ధనాన్ని, చక్రవడ్డీ, బారువడ్డీ అన్నీ కలిపి నువ్వు సంపాదించుకుంటావు. ఇలాంటి వాళ్ళు ఏమి నమ్మరు? మృతుల పునరుత్థానమును వీళ్ళు నమ్మరు. రెండవదిగా, ఎవరు నమ్మరు మృతుల పునరుత్థానం అంటే? రెండో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. 15వ అధ్యాయము 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడినలా నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల ఏం చేయాలంట? రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పుకునేవాళ్ళు. అంటే ఏంది? మృతుల పునరుత్థానము లేదని చెప్పేవాళ్ళు ఎవరంటే ఎట్లా చచ్చిపోతాం కాబట్టి ఈ శరీర సుఖాలకు అలవాటు పడినవారు. ఎవరు? మృతుల పునరుత్థానాన్ని నమ్మని వారు ఎవరంటే శరీర సుఖాలకు అలవాటు పడినవారు. మృతుల పునరుత్థానం ఏం జరిగిలో? అందుకని పౌలు అన్నాడు, ఎఫెసులో మృగములతో ఏం చేశాడంట పౌలు? అప్పుడప్పుడు ఏదైనా కొంతమంది వ్యక్తులు చేయరాని పని చేస్తే యూట్యూబ్లో కానీ టెలివిజన్లో న్యూస్ చదివే వాళ్ళు కానీ, TV9 లేదా వార్తాపత్రికల్లో కానీ ఏం వెయిటింగ్ చేస్తారండి? వీడు మనిషా మృగమా? పశువు కూడా కాదు, పశువు అంటే బాగుంటుంది, ఇంకా అవి మంచి వీడు మనిషా మృగమా అంటే, మృగములంటే క్రూరమైన వాళ్ళు. ఆ క్రూరమైన వారి చేత పౌలు ఏం చెప్పబడ్డాడంట? హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టబడితే ఆఖరికి చనిపోయాడు అని చెప్పేసి వదిలేసిపోయినారు. అవునా కదా? అక్కడ పౌలు అంటున్నాడు, అయ్యా ఇవన్నీ నేను ఎందుకు చేశాను తెలుసా? నాకంటూ ఒక పునరుత్థానము ఉంది. అయితే ఎవరు ఆ పునరుత్థానం కోసం ప్రయాసపడరంటే, ఎవరు ఆ పునరుత్థానాన్ని అంగీకరించారంటే శరీర సంబంధమైన సుఖాలకు అలవాటు పడిన వారు ఏం చేయరు? పునరుత్థానాన్ని వీరు నమ్మరు. మూడవదిగా అదే
33వ వచనం, 15వ అధ్యాయం 33. మొదటిది ఎవరు? ఈ జీవితమే చాలనుకునేవారు. రెండవది శరీర సుఖాన్ని కోరుకునేవారు. మూడెవరు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 2 వ్యక్తులు మనం చూసినాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? విశ్వాసులను సైతం చెరిపేవాళ్ళు. కొరుకుడు పుండు ఏం చేస్తుందంట? ప్రాకినట్లుగా అనేకులను చెరిపివేసేవాళ్ళు. దుష్ట సాంగత్యం అంటే దొంగ బోధలు చేసేవాళ్ళు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు, ఆ తప్పుడు బోధలకు అట్రాక్ట్ అయిన వాళ్ళు, ఆ దుష్ట సాంగత్యంతో కలిసిపోయే వాళ్ళు. వీళ్ళెవరు? వీళ్ళు దేన్ని నమ్మరు? పునరుత్థానాన్ని వీరు నమ్మరు. సంఘంలో ఎవడైనా సరే సంఘాన్ని చెడిపే మాటలు ఎవడు చెప్పినా వాడిని మాటలు ఒక్క క్షణం కూడా ఎవడు కూడా నమ్మడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? ఎవడైనా సంఘాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సంఘముతో. దేవుడు ఎవరండి? ఆయన రక్షకుడు బ్రదర్. దేవుడెవరు? కరుణామయుడు బ్రదర్. దేవుడెవరు? ఒక కోణం, అది ఒక కోణం. రెండో వైపు ఎవరైనా దహించు అగ్ని వేసి కాల్చడం అనుకో, తట్టుకోలేవు. సంఘమన్నా, సంఘ నాయకులన్నా, దేవుని బిడ్డలన్నా విలువైన వారిగా మీరు భావించాలా. దుష్ట సాంగత్యంతో ఏం చేయాలా? పక్కకి వెళ్ళిపోవాలా. సంఘాన్ని చెడిపే ఎవరైనా సరే, తప్పుడు బోధన చేసే ఎవరైనా సరే, వారితో స్నేహం మనకు అవసరం లేదు. కాబట్టి ఆ మూడిట్లో నేను 1-2 వచనాలు చూసి ముగిచ్చేస్తాను. రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. రెండు మాటలు నేను చూసి ముగిచ్చేస్తాను. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక ఏం చేయాలంట? తిందము త్రాగుదము. యెషయా గ్రంథం. ఈ మాట పౌలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాడు అంటే యెషయా గ్రంథం 22వ అధ్యాయంలోంచి తీసుకొచ్చినాడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. యెషయా 22 13వ వచనం. రేపు చచ్చిపోదుము గనుక ఏం చేయాలంట? తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి. సిటీలలో వీకెండ్ అని ఒక పదం వాడతారు, తెలుసు కదన్నా? వీకెండ్ వస్తే వాళ్ళ జీవితానికి ఎండే. ఏం చేస్తారు వాళ్ళు? మీ బంగారు పెదవులతో 2 మాటలు చెప్పగలరన్నా? ఆ రోజు నువ్వు హైదరాబాద్ పో, బెంగళూరు పో, ముంబై పో, రాత్రి 12 వరకు కూడా ట్రాఫిక్ తిరుగుతూనే ఉంటుంది. ఏందిరా స్వామి బాధ అంటే, క్లబ్బులకు పోయేవాడు క్లబ్బుకు, పబ్బులకు పోయేవాడు పబ్బుకు, గబ్బుకు పోయేవాడు గబ్బుకు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు రేపు చనిపోదుము కనుక మొదట ఏం చేయాలా? తినాలా. తర్వాత ఏం చేయాలా? చూడండి అన్నమాట. కోయుచు, తినుచు, త్రాగుచు, తర్వాత ఏం చేయాలంట? సంతోషించుచు. ఏం చేయాలా? సంతోషించుచు. బైబిల్లో ఇదే పదము దేవుడు ఒకనొకప్పుడు ఒకరికి వర్తింపజేస్తూ వచ్చినాడు. ఎవరోళ్ళు? ఏ కాలపు నాటి ప్రజలు? ఏ నాయకుని కాలపు నాటి ప్రజలు? మోసేనా? నోవహు. కరెక్టేనా? నోవహు మత్తయి సువార్తలు అంటారు కదా, నోవహు కాలములో ఎలా ఉండునో మనుష్య కుమారుని యొక్క దినపు రాకడలో కూడా ఎలా ఉంటారంట? జనులు ఏం చేస్తారంట? తినుచు, తాగుచు, పెళ్లికి ఇచ్చుచు, పెళ్లి చేసుకొనుచు, నారు నాటుచు, ఇండ్లు గట్టుచు,
ఇదేరా జీవితం అనుకొని వాళ్ళ జీవితం గురించి ఆలోచించుకున్నారు. కానీ ఒరే నువ్వు చస్తే నీకంటూ ఒక జీవితం ఉందని ఆ దేవుని గురించి ఎప్పుడు కూడా ఆలోచించిన పాపాన పోని జనాంగం ఈ లోకంలో ఒకటి ఉంది. వారు పునరుత్థానాన్ని టీవీలలో ప్రోగ్రామ్స్ చూసారా? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూసారండి ఎవరు? నిజం చెప్పండి, అబద్ధం ఆడితే దేవుడు కొడతాడు మళ్ళీ మిమ్మల్ని. నిజం చెప్పండి, చూశారు లేదా? కొంతమంది చూశారు, థ్యాంక్స్ అన్న. మీరక్క ఎవరన్నా చూశారు లేదా? నిజం చెప్పండి. చూడలే? నేను చూసిన అబ్బా. ఏం చేస్తా తెలుసా? పాప చిన్న పిల్లలు అండి, ఇక్కడ ఎవరు లేరు అంత చిన్నపిల్లలు. అంత 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 పిల్లలు, దాదాపు ఎంత ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు. వాళ్ళకి పొట్టి పొట్టి దుస్తులేసి వాళ్ళ చేత ఏం చేపిస్తున్నారు? ముందేం చేశారు? తినింటారు. మళ్ళీ ఏం చేసింటారు? తాగింటారు. తిని తాగిన తర్వాత మనిషికి ఏం కావాలా? పండగ వస్తే, సంక్రాంతి పండగ వస్తే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్, పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్. ఎందుకు? పండగ చేసుకొని తిని ఎక్కడికి పోవాలా? వాళ్ళు ఆడేది మనం చూడాలా, వాళ్ళు పాడేది మనం చూడాలా. సంతోషం సంతోషం, తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి, ఆడుటకు లేచిరి. ఆట కావాలా? డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఇంకొక ప్రోగ్రాం చెప్పండి, ఆట కావాలా? వా, మీకు కూడా బాగా తెలుసు. ఆట కావాలా, పాట కావాలా? ఏం ప్రోగ్రామ్స్ అండి! మనిషి జీవితం దేనికి? సుఖం. చూడండి, కొన్ని మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయులను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఏమంటున్నాడు ఇక్కడ? సితారా, స్వరమండలము, తంబూరా. ఇప్పుడు కాలం ఏం చెప్పచ్చు? ఇవన్నీ బైబిల్ భాషలు, బైబిల్లోని పదాలు. లోకానికి వస్తే డీజే. ఆ డీజే సామి రంగాలు కానీ పెడితే నాకు కూడా ఎగరాలనిపిస్తుంది అండి. నిజం చెప్తున్నా, నాకు కూడా డాన్స్ అనిపిస్తుంది ఆ పాటలు వింటే. కాకపోతే దేవుడు కొడతా అని చెప్పేసి మనసును గట్టిగా అనుసుకొని వద్దురా దేవుడు అని గమ్మున పోవాల్సి వస్తుంది. అంత బాగుంటుంది, అంతే కదన్నా? డీజే ఏం చేస్తున్నారంట? సితారా, స్వరమండల, తంబుర సన్నాయులను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేదురు గాని దేవుని పని వీరు ఆలోచించరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. దేనికి వచ్చినాం? దేనికి నమ్ముకున్నావు? దేవుని నువ్వు దేనికి నమ్ముకున్నావు? నేను మరలా చెప్పాలనిపిస్తుంది. మీరు ప్రతి కూడికకు వస్తుంటే మనసు నిండా ఆనందం వేస్తుంది. ఎందుకో తెలుసా? మీ పనులు వదిలిపెట్టి, మీ కార్యములు వదిలిపెట్టేసి ఎక్కడ కూడిక జరిగిన అక్కడికి వస్తున్నారంటే మీరు కూడా సంఘాన్ని బలపరుస్తున్నట్టే. మీ దగ్గర మిమ్మల్ని నడిపించే నాయకుడి మంచిది. ఏమి ఆలోచించాలంటే వీళ్ళకి ఎప్పుడు తినాలా, ఆడాలా, పాడాలా, ఇదే. వాళ్ళకి ఏం లేదంట, దైవ సంబంధమైన కార్యముల గురించి ఆలోచన వాళ్ళకి లేదు. ఎప్పుడైనా మనం ఏమైనా చేయాలంటే, అందుకని ఒక్కోసారి మా టక్కోలి ప్రాంతంలో ఒక కుటుంబము పిక్నిక్ అట్లా దాన్ని ఏమంటారు, విహారయాత్రకు పోయేటప్పుడు నన్ను పిలుస్తారు సేవకులం. విహారయాత్రకు పోయినా సేవకుడే రావాలా? సచ్చినా సేవకుడే, పుట్టినరోజుకి సేవకుడే కదా. ఏం చెప్పాలో దిక్కు తెలుసు మాకి, అవునా కదా? మళ్ళా ఏం చదివి ఉన్నాడు పచ్చి మొద్దు, అంకుల్ ప్రార్థన చేయంటాడు. ఏం ప్రార్థన చేయాలా? నువ్వు చదవకుండా వచ్చి నేను పరిచయం చేసిన మందిరంలో అంటే దేవుడు నిన్ను పాస్ చేస్తాడా? నువ్వు చదవాలా, దేవుని పని చేయాలా అని అన్న నన్ను పిలిచి, అన్న మేము విహారయాత్రకు పోతున్నాం, పలానా ప్రాంతానికి ప్రార్థన చేయంటే అవును ఎవరు చెప్పినా, అన్న నువ్వు సముద్రానికి దగ్గర పోతున్నావు కదా, ఆ సముద్రాన్ని చూసినప్పుడు అది ఎవరు చేశారనుకోవాలా? ఏమంటే మీకు తెలుసా అండి సముద్రం పైన దేవుడు నడుస్తాడని? మీకు తెలుసా దేవుడు సముద్రాన్ని గద్దిస్తాడని? మీకు తెలుసా సముద్రం యొక్క తరంగముల పైన దేవుడు నడుచుకుంటా పోతాడని? మీకు తెలుసా ఇసుకను దేవుడు ఎందుకు పెట్టాడో సముద్రం పక్కన?
అని ఆయన్ని చెప్పేసి, అన్న మీరు చెట్లను చూసినా, పుట్టలను చూసినా, ఆ కొండలు చూసినా, నదులు చూసినా, సముద్రాలు చూసినా, వాటన్నిటిలో మీరు ఎవరు చూడండి? దేవుని చూడండి అని చెప్పేసి, ప్రభా వీళ్ళకి ఏమి కాకుండా చేయ ప్రభా అని ప్రార్థన చేసి వచ్చేస్తా. నువ్వు ఏమి చేసినా నీ మనస్సులో ఎవరి గురించి ఆలోచించాలా? నువ్వు విహారయాత్రకు పోయినా మంచిదే, నీ కుటుంబాన్ని తీసుకొని విహారయాత్రకు పోయినా సంతోషించు. ఈ ప్రకృతి అంతా నీదే, అంతా నీ కోసం చేశాడు. ఆ ప్రకృతి నువ్వు చూసినప్పుడు, ఆ సముద్రంలో ఆ తరంగాలు నువ్వు చూసినప్పుడు, ఆ సముద్రంలో పడి నువ్వు ఈత కొడుతున్నప్పుడు, అలా తరంగాలు ముందుకు వచ్చినప్పుడు నువ్వు అలా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తావు, అవునా కదా? చేసినప్పుడు ప్రభువా ఎంత గొప్ప సృష్టి ప్రభువా నీదేని, ఆ దేవుని యొక్క సృష్టి గురించి ఎప్పుడైనా నీ సంతోషములో ఆ దేవుని గురించి ఆలోచించినావా? నువ్వు సంతోషిస్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, మంచిదే. ఆ సంతోషం వెనక ఎవరున్నారు? అది నువ్వు గుర్తుపట్టుకో. ఇంకో మాట చూసి నేను ముగిచ్చేస్తాను. ఆమోసు గ్రంథం ఒకటే ఒక మాట. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఆమోసు 6:4 వచనం నుంచి, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. మనిషి పడుకునే పాటలు ఏం పాటలండి? ఏం పాటలండి? ఏం పాటలు అంటే దేవుడు వాడికి పెట్టిన పాటలు ఏం పాట? సినిమా పాటలకు దేవుడు పెట్టిన ఆ పేరేం పేరు? ఏం పాటలు? నాకు గుర్తు రాలే కొన్ని పాటలు. భలే పదాలు ఎట్లా ఉంటాయంటే అసలు పాడడానికి కూడా అంత అసభ్యకరంగా ఉంటాయి. అసలు వినడానికి కానీ, పాడడానికి కానీ, చెప్పడానికి కానీ అంత జుగుత్సాహకరంగా ఉంటాయి, అసభ్యకరంగా ఉంటాయి. ఏంటంటే గుర్తు రావడం లేదండి. మన రూత్ అక్క, ఎవరామె హీరోయిన్? తెలుసు, చెప్పరంత దొంగలు మీరు, నేను చెప్తాలేండి. అబ్బా చూడు, బాగా పరిచయం ఉంటుంది అన్నకి. సమంత, రూత్, ఇంకోటేదో తోకాయ ఉంది. ఏంది రూత్? ఇంకోటేదో ఉంది మళ్ళా పక్కన. ఆమె క్రిస్టియన్, ఇంతింత బట్టలు వేసుకొని ఏం పాట పాడింది? గబ్బు పాట. అందుకని దేవుడు ఆ పాటలకు పెట్టిన పేరేం పేరంటే అవేం పాటలంట? ఎలా ఉన్నారంటే జనాలు, శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలు వధించి భోజనము చేయుదురు, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు, పాత్రలలో ద్రాక్ష రసము పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలము పూసుకొని చుందురు. కానీ ఏం చేయాలంట వీళ్ళు? యేసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి అంటే ఒక లేదు. యేసేపు సంతతిని గురించిన ఆలోచన వారికి లేదు. దైవ సంబంధమైన విషయాలపైన వారికి శ్రద్ధ లేదు. అందుకని ఎవరయ్యా పునరుత్థానాన్ని నమ్మరంటే ఈ లోకములో శరీర సుఖాలకు అలవాటు పడిన వారు పునరుత్థానాన్ని నమ్మరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కలిసి 28వ వచనము 28, 29, 30, 31 కలిసి చదువుకొని బలలో పాలు పొందాం. 28వ వచనం నుంచి 31 వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను, రోగులనైనారు, చాలామందిని నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము.